Hi friends, welcome to Trading Pro Telugu channel. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 769 పాయింట్ల లాభంతో 81,727 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 243 పాయింట్ల లాభంతో 24,853 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 457 పాయింట్ల లాభంతో 55,398 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ ఎండ్ టు ఎండ్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. సో ఎక్కువ శాతము హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ఎక్కువ ప్రయత్నం చేసింది. నిన్న కూడాను ఎఫ్ఐఐస్ సుమారుగా 5,500 కోట్లకి సెల్ చేశారు. మరి ఈ రోజు బై చేసి ఉంటారేమో, అంటే ఈ రోజు ఎవరు బై చేశారు అనేది మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఎస్సి వెబ్సైట్ లో తెలుస్తుంది మనకి. ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం పాజిటివ్ గా మూవ్ అవడం జరిగింది. ఈ రోజు ఓవరాల్ గా బ్రాడర్ ఇండిసెస్ కనుక చూస్తే నిఫ్టీ 0.99%, అంటే అప్రాక్సిమేట్ గా 1% పెరిగిందని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ 50 స్టాక్స్ 48 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ 100 కానివ్వండి, 200 కానివ్వండి, అన్ని సెక్టార్స్ లోనే ఈ రోజు బయింగ్ ఎమర్జ్ అయింది. నిఫ్టీ ఆటో స్లైట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంకు 0.83% పాజిటివ్ గా ఈ రోజు 12 అవుట్ ఆఫ్ 12, అంటే 12 స్టాక్స్ ఉంటాయి నిఫ్టీ బ్యాంక్ లో, 12 స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అయినాయి. అట్లానే నిఫ్టీ కన్సంప్షన్ కానివ్వండి, కమోడిటీస్ కానివ్వండి, మీరు ఏ సెక్టార్ తీసుకున్నా సరే అన్ని సెక్టార్స్ లోనే ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అయినాయి. ఓకే, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఈ రోజు అవుట్ పర్ఫార్మ్ చేసింది. 1.63% తోటి నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఓకే, నిఫ్టీ ఐటీ కూడా ఈ రోజు అప్రాక్సిమేట్ గా 1%. ఈ రెండు సెక్టార్సే, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కానీ నిఫ్టీ ఐటీ కానీ, ఈ రెండు సెక్టార్స్ మనకి నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ పాజిటివ్ గా మూవ్ అవడానికి దోహదం చేసినాయి. ఓకే, సో ఓవరాల్ గా మార్కెట్స్ మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా ఈ రోజు చాలా పాజిటివ్ గా మూవ్ అయినాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చేసేసి 0.64% తోటి పాజిటివ్ గా మూవ్ అయింది. అట్లానే స్మాల్ క్యాప్ 100 కూడాను ఈ రోజు 0.8% తోటి చాలా పాజిటివ్ గా మూవ్ అయింది. సో నా పోర్ట్ఫోలియో అయితే అప్రాక్సిమేట్ గా 0.8% పాజిటివ్ గా ఈ రోజు క్లోజ్ అయింది. మీ పోర్ట్ఫోలియోస్ కూడాను, మనము రీటైలర్స్ గా మనము మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో మన పొజిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన పోర్ట్ఫోలియోస్ ఈ రోజు అప్రిషియేట్ అయ్యి ఉండే అవకాశం ఉంది. మీ పోర్ట్ఫోలియోస్ కూడా అట్లానే అప్రిషియేట్ అయితే మీకు ఏ స్టాక్ ఈ రోజు మీకు ఏ స్టాక్ అవుట్ పర్ఫార్మ్ చేసిందో ఆ స్టాక్ గురించి మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే అది అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఏదైతే మనము లెవెల్స్ గురించి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కి సంబంధించిన లెవెల్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నామో చార్ట్ చూసి అది మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే, విల్ జంప్ ఇన్ టు ద మెయిన్ కంటెంట్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా మూవ్ అయినాయి, అట్లానే రేపటికి అంటే మండేకి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఒకసారి చార్ట్ చూస్తూ మనము లెవెల్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ చార్ట్. ఈ రోజు చాలా స్ట్రాంగ్ పాజిటివ్ క్యాండిల్. సో నిన్న ఏదైతే నెగిటివ్ క్యాండిల్ ఏర్పడిందో, అయితే నిన్న మనం అబ్జర్వ్ చేసినప్పుడు లాంగ్ విక్ లోయర్ లెవెల్స్ లో 24,470 లేదంటే 490 లెవెల్స్ దగ్గర మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ దొరికిందని అనుకున్నాం కదా. అది మరలా ఒకసారి 15th మే కూడా చూస్తే సుమారుగా అదే లెవెల్స్ లో వచ్చేసేసి 24,494. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే డబుల్ బాటం ఏర్పడింది. 24,500 లెవెల్స్ దగ్గర డబుల్ బాటం ఏర్పరిచి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళా అప్ సైడ్ మూవ్ అయింది. ఈ రోజు క్లోజింగ్ 24,850, అంటే నిన్నటి లోకి ఈ రోజు హైకి ఈ రోజు హై వచ్చేసేసి 24,909. ఓకే, నిన్నటి లో వచ్చేసేసి 24,462. చూడండి, ఆల్మోస్ట్ 450 పాయింట్లు. 450 పాయింట్ల డిఫరెన్స్ నిన్నటి లోకను ఈ రోజు హైకి. సో 24,450 అనేది మంచి సపోర్ట్ తీసుకొని, 24,500 మంచి సపోర్ట్ తీసుకొని మనం ఇక్కడ ఆల్రెడీ లైన్ డ్రా చేసుకున్నాం. ఇది అనేది మనకి లాంగ్ టర్మ్ లో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైనా డెసిసివ్ గా మార్కెట్ కనుక డౌన్ సైడ్ మూవ్ అయితే మీకు 24,480 కంటే లో మూవ్ అయితే మరలా ఒకసారి మనం డౌన్ సైడ్ చూడవచ్చు. ఓకే, సో 24,480 490 అనేది మనకి ఇప్పుడు కీ లెవెల్. ఓకే, ఆ కీ లెవెల్ కంటే పైన ఉన్నంత కాలము మనము బై ఆన్ డిప్స్ కింద ఈ మార్కెట్ చూడొచ్చు. మరలా బై ఆన్ డిప్స్. నిన్న మనము ఇండెసిసివ్నెస్ అంటే మనం ఏమనుకున్నాము,
కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా మనం ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలో ఇంకా మనం కన్ఫర్మ్ కాలేదనుకున్నాం. కానీ నిన్న లోకి దగ్గర సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ రోజు అప్ సైడ్ మూవ్ అయింది చూసారా, ఇది బై అండ్ డిప్స్ మార్కెట్ కింద మళ్ళీ కన్వర్ట్ అయిపోయింది, మళ్ళీ కన్ఫర్మ్ చేసింది. ఇంతకు ముందు ఎట్లాగో బై అండ్ డిప్స్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయినప్పుడు బై అండ్ డిప్స్ అనుకుంటే వచ్చాము. సో ఈ రెడ్ క్యాండిల్స్ మూలంగా మనము ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయాము, బై అండ్ డిప్స్ అనే కాన్ఫిడెన్స్ కోల్పోయాము. బట్ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత, ఈ రోజు గ్రీన్ క్యాండిల్ తర్వాత మళ్ళీ బై అండ్ డిప్స్ అనేది మనకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది. ఓకే ఓకే ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి, మండేకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి సపోర్ట్ వచ్చేసేసి ఈ లెవెల్ 24,600. మనం ఇంతకు ముందు ఈ లైన్ స్ట్రాంగ్ గా మనము డ్రా చేసుకోవడం జరిగింది. 24,590 నుంచి 24,600 అనేది మనం ఇంతకు ముందు లైన్ డ్రా చేసుకున్నాము. సో ఇంకా అదే సపోర్ట్ కింద ఉంటుంది 24,600, అదే మనకి ఇంకా సపోర్ట్. ఓకే సో ఆ సపోర్టు మనకి ఇంకా కొద్ది కాలం రాబోయే ఎక్స్పైరీ కూడాను, మంత్లీ ఎక్స్పైరీ కూడాను ఈ 24,600 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ గా చూస్తే ఈ 24,930 ఆర్ 940 ఈ లెవెల్ అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 24,850 దగ్గర క్లోజ్ అయింది కదా, మనకు క్విక్ గా ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసేసి 24,940. ఒకవేళ డెసిసివ్ గా 24,940 కంటే అబౌవ్ మూవ్ అయితే ఓకే మరలా ఒకసారి 25,060. సో ఈ లెవెల్ చూసారా, ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే ఈ లెవెల్స్ మనం ఇంకా అబ్జర్వ్ చేయాలి. ఇంకా రేంజ్ బౌండ్ లోనే మార్కెట్ నడుస్తుంది. సో మనకు ఓవరాల్ గా చూస్తే ఈ 25,060కిను 24,600కి ఈ మధ్యలోనే, ఈ 450 పాయింట్ల రేంజ్ లోనే మార్కెట్ నడుస్తుంది. సుమారుగా ఎప్పటి నుంచి, మే 12వ తారీఖు నుంచి. మే 12వ తారీఖు ఎప్పుడైతే డెసిసివ్ గా 24,600 కంటే అబౌవ్ మూవ్ అయిందో అక్కడి నుంచి గత 12-13 రోజులుగా ఈ రేంజ్ లోనే, ఈ 450 పాయింట్ల రేంజ్ లోనే కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఓకే ఇది నిఫ్టీకి సంబంధించి 24,600 అబ్జర్వ్ చేయండి, 24,930 అబ్జర్వ్ చేయండి. సో ఈ 300 పాయింట్లు అనేది మనకి ఇంపార్టెంట్. ఎటు మూవ్ అయితే మనకు అటు అప్ సైడా డౌన్ సైడా మనము డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దాము, ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు మండేకి అని చెప్పేసి. సో బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఈ ప్యాటర్న్ ఏదైతే మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ ఏర్పరిచిందో ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ స్టిల్ వ్యాలిడ్. మనం ఏమనుకున్నామంటే ఇక్కడికి 55,700కి వచ్చి రివర్స్ అయినప్పుడు ఏమో మరలా ఒకసారి 54,000కి వస్తుందేమో అనుకున్నాము. బట్ 54,540 దగ్గర నిన్న సపోర్ట్ తీసుకుంది, 54,570 దగ్గర నిన్న సపోర్ట్ తీసుకుంది. నిఫ్టీ మాదిరిగానే బ్యాంక్ నిఫ్టీ కూడాను ఈ 54,500 అనేది మంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే అది ఎట్లా 24,500 దగ్గర సపోర్ట్ తీసుకుందో నిఫ్టీ, ఇది 54,500 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. 4,500 4,500 ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 24,500 54,500. ఓకే సో ఇది ఇప్పుడు మనకి సపోర్ట్ వచ్చేసి 54,500 అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ రోజు డెసిసివ్ గా మూవ్ అయింది 55,390. ఓకే అంటే 400, 55,400 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి. సో ఇప్పుడు మనం క్విక్ గా సపోర్ట్ చూడాలి అంటే 54,900. సో ఇంతకుముందు కూడా ఈ లైన్ చూసారా, ఈ లైన్ డ్రా చేసుకున్నాం మనం 54,900. ఆ లెవెల్ అనేది ఇంకా మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే 54,900 అనేది స్టిల్ మనకి సపోర్ట్, 54,900. ఓకే అది రెసిస్టెన్స్ వచ్చేసి ఇది కొద్ది రోజుల నుంచి ఇది రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుంది. సో మీకు ఈ ఎక్కడ కూడాను దీనికంటే అబౌవ్ క్లోజ్ అవ్వలేదు చూసారా, 55,000 ఆ లెవెల్ ఏమనుకోవాలి 520 లేదంటే 530. ఇక్కడ నుంచి ఖచ్చితంగా 130 పాయింట్స్ 140 పాయింట్స్ దూరంలో ఉంది. ఈ ఇన్ని రోజులుగా ఎప్పటి నుంచి మీరు చూస్తే కనుక 29 ఏప్రిల్ నుంచి ఒక్కసారి 56,100 23 ఏప్రిల్ అక్కడ టచ్ చేసిన తర్వాత ఎప్పుడైతే 55,500 కంటే కిందకు మూవ్ అయిందో మరలా ఒక్కసారి కూడా 55,500 కంటే అబోవ్ క్లోజ్ అవ్వలేదు. రేపు ఏదైనా మండే ఏదైనా 55,500 కంటే అబోవ్ లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రెంగ్త్ చూపించి కనుక అబోవ్ లో క్లోజ్ అయితే మరలా ఒకసారి 56,100ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈసారి 55,700 చూసారా, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అవ్వచ్చు. మీరు ఒకసారి దాన్ని ఇది
ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుందా, లేదంటే రియల్ గానే బ్రేక్అవుట్ అయ్యి 56,100 కంటే అబవ్ మూవ్ అవుతుందా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ బట్ ఈ 55,700 అనేది ఈ మూవ్ లో నాకెందుకో ఈ మూవ్ లో కొద్దిగా అప్ సైడ్ మూవ్ అయ్యి సెటిల్ అయ్యే అవకాశం కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఓకే, కొద్దిగా స్ట్రెంగ్త్ చూసాం మనం, ఎందుకంటే సెకండ్ టైం 54,000 టెస్ట్ చేయ లెవెల్స్ లో 54,500 దగ్గరే సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయింది. సో కాబట్టి ఈ రివర్స్ అనేది 55,500 కనుక దాటితే 55,700, 56,100, 56,100 దాటితే మరలా మనము మండే 56,100 కనుక దాటితే మరలా మండే ఆ నెక్స్ట్ లెవెల్ ఏందనేది మనం ఒకసారి ఫిబొనాచి అప్లై చేసి చార్ట్ మీద ఫిబొనాచి టెక్నికల్ ఇండికేటర్ అప్లై చేసి మనము ఆ నెక్స్ట్ లెవెల్ ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మండేకి అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే ఈ లెవెల్స్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళు కూడా ఏదైనా ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు డే ఇన్ డే అవుట్, అంటే డైలీ బేసిస్ మీద ట్రేడింగ్ సంబంధించి అని చెప్పి అనుకుంటే మీరు వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా కనుక ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.